హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కార్తీక దీపం సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. సుమిత్రని నిలదీసిన దశరథ్ అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. శివన్నారాయణ సుమిత్ర దశరథులతో మాట్లాడడానికి వస్తాడు. అలా శివన్నారాయణ కార్తీక్ ని కొంతకాలం గడువు అడిగానురా అని చెప్తాడు. అప్పుడు సుమిత్ర, నన్ను క్షమించండి మావయ్య, మీరు ఎంత కాలం తీసుకున్నా కానీ నా నిర్ణయం మాత్రం అస్సలు మారదు అని చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా దశరథ్, మీరు కంగారు పడకండి నాన్న, మీ మాటే మా మాట, మేము మీ మాటని అస్సలు జవదాటము, సుమిత్రతో నేను మాట్లాడతాను అని అక్కడి నుంచి వచ్చేస్తాడు. అలా సుమిత్ర దగ్గరికి వచ్చి, ఏంటిది సుమిత్ర, అలా మా నాన్నకి నీ నిర్ణయం అస్సలు మారదు అని చెప్పేశావేంటి అని అంటాడు. అప్పుడు సుమిత్ర, అవునండి, దీప విషయంలో నా నిర్ణయం అస్సలు మారదు. ఆ దీప అంటేనే నాకు అస్సలు నచ్చదు. అలాంటిది ఆ దీపకి తల్లి స్థానంలో ఉండి తనకి పెళ్లిని జరిపించాలా, అది అస్సలు జరగని పని అని అంటుంది. అప్పుడు దశరథ్, చూడు సుమిత్ర, నాకెందుకో నువ్వు నీ నిర్ణయాన్ని మార్చుకుంటే మంచిది అనిపిస్తుంది అని అంటాడు. అప్పుడు సుమిత్ర, లేదండి, నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు అని అంటుంది. అప్పుడు దశరథ్ కార్తీక్ ముందు నుంచి చెప్తూనే ఉన్నాడు, వాడి కండిషన్ ని చెప్పను అని అంటూనే ఉన్నాడు. కానీ వాడి చేత బలవంతంగా నువ్వే ఆ కండిషన్ ని బయటికి చెప్పించావు. తీరా వాడు కండిషన్ పెట్టిన తరువాత నాకు ఇష్టం లేదు అని మొహాన చెప్పి ఇలా కోపంగా వచ్చేశావు. అప్పుడు మనం ఇచ్చిన మాట, మా నాన్న మాట నిలబెట్టుకోకుండా ఉన్నట్టే కదా. అప్పుడు మా నాన్న ఆ కార్తీక్ గాడి ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి మనం తీసుకొచ్చినట్టే కదా సుమిత్ర. అదేదో కార్తీక్ అడిగినట్టుగా దీపకి కార్తీక్ కి మనం పెళ్లి చేస్తే ఈ సమస్యలేమీ ఉండవు కదా. పైగా జోత్స్న చేసిన తప్పుకి మనం ప్రాయశ్చిత్తం చేసుకున్నట్టుగా కూడా ఉంటుంది. ఈ ఇంట్లో అశుభం జరిగిందని నువ్వు చాలా బాధపడ్డావు. దీపా కార్తీక్ల పెళ్లి చేసి ఒక మంచి శుభకార్యం కూడా జరిగినట్టు ఉంటుంది అని అంటాడు. సుమిత్ర వేసుకున్న లాంటి పాలక్ బ్రాస్ గోల్డ్ ప్లేటెడ్ రోజ్ గోల్డ్ జ్యువెలరీ సెట్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు సుమిత్ర, మీరు ఎన్నైనా చెప్పండి, నేను మాత్రం ఆ దీపకి తల్లి స్థానంలో అస్సలు నిలబడను అని అంటుంది. అప్పుడు దశరథ్, అయితే మా నాన్న మాట తప్పేలాగా చేద్దామంటున్నావా సుమిత్ర? నువ్విచ్చిన మాట కూడా నిలబెట్టుకోకుండా మాటని తప్పుదామనుకుంటున్నావా అని అంటాడు. అప్పుడు సుమిత్ర, నాకు మాట తప్పాలని లేదండి, కానీ మనం వాడి కండిషన్ ని చెప్పమన్నామని వాడు అలాగా మనల్ని ఆ దీపకి కన్న తల్లిదండ్రుల స్థానంలో ఉండి పెళ్లి చేయమని అడగడం కూడా కరెక్ట్ కాదు కదండి అని అంటుంది. అప్పుడు దశరథ్, నాకు కార్తీక్ అడిగిన దాంట్లో కూడా ఎలాంటి తప్పు కనిపించడం లేదు సుమిత్ర. ఎందుకంటే దీపకి తల్లిదండ్రుల స్థానంలో నిలబడడానికి తన కన్నవాళ్ళు ఎవరో తెలియదు. పెంచిన తండ్రి చనిపోయాడు. ఇక దీపకి పెళ్లి జరుగుతున్నప్పుడు దీపకి తల్లిదండ్రుల స్థానంలో మనం ఉండడం తప్పేమీ కాదు సుమిత్ర అని అంటాడు. అలా సుమిత్రకి నచ్చ చెప్పాలని చూస్తాడు. ఎలా అయినా సుమిత్రని ఒప్పించి దీపా కార్తీక్ల పెళ్లి జరిపించాలని అనుకుంటూ ఉంటాడు. కానీ సుమిత్ర మాత్రం ఎన్ని చెప్పినా కానీ అస్సలు వినిపించుకోదు. తన నిర్ణయాన్ని మార్చుకోనంటే మార్చుకోను అనే చెప్తుంది. తాను దీపకి తల్లి స్థానంలో ఉండడానికి అస్సలు ఇష్టపడడం లేదని చాలా కరాఖండిగా చెప్పేస్తుంది. అలా దశరథ్ జోత్స్న దీపమెల్లో ఉన్న తాళిని తెంచేసింది అని కాంచన కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యిందని, పైగా ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి సుమిత్ర ఒప్పుకోవడం లేదు అని, ఇప్పుడు కాంచన మళ్ళీ ఎలా రియాక్ట్ అవుతుందోనని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని మాట ఇచ్చి మరి ఇప్పుడు మాట తప్పుతున్నారు అని అంటుందని అనుకుంటూ ఉంటాడు. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.